నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తన పోటీ ఖాయమని పూర్వ జనసేన అభ్యర్థి, బీజేపీ ఓబీసీ మాజీ నేత, తాజా తెలుగుదేశం టికెట్ ఆశావహుడైన పసుపులేటి సుధాకర్ స్పష్టం చేశారు. 2019 ఎన్నికల సమయంలో రాజకీయ ఆరంగేట్రం చేసిన పసుపులేటి ఆది నుంచి తన విలక్షణ శైలితో కావలి ప్రజల్లో ఒక ముద్ర అయితే వేసుకున్నారు. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవరికీ అర్థం కాదనేది ఆయనపై ఉన్న విమర్శ కాగా, ఈ ఎన్నికల వేళ బీజేపీకి రాజీనామా చేసి టీడీపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించడం తెలిసిందే. అయితే కావలి టికెట్ విషయంలో ఆ పార్టీ అధిష్టానం నుంచి హామీ రాకపోవడంతో ఒకంత ముందుగానే బలనిరూపణకు సిద్ధపడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన రూటే సెపరేటంటూ కావలిలో పోటీకి తగ్గేదే లేదంటూ అనేక సందర్భాలలో చెప్తూ వస్తున్న పసుపులేటి ఈ దఫా కావలి కదిలింది అంటూ భారీ బహిరంగ సభతో అందరి దృష్టిని ఆకర్షించారు. పట్టణంలో పెద్దగా ప్రచారం లేనప్పటికీ పల్లెల నుంచి జనసమీకరణలో సక్సెస్ అయినట్లే చెప్పుకోవాలి. అయితే ఈ అంశమే ఆయనకు మైనస్ గా మారింది. సాయంత్రం పూట సభకు దూర ప్రాంతాల నుంచి వచ్చే జనం ఎక్కువసేపు ఉండలేరు. దాంతో సభాలస్యం, జనం వెనుతిరగడం మైనస్ కాగా, పట్టణంలో జనసమీకరణపై దృష్టి పెట్టకపోవడం మరో మైనస్ పాయింట్ అయింది. ఇదిలా పక్కన పెడితే ఈ సభలో ప్రధానంగా పసుపులేటి ప్రస్తావించిన అంశాలు కీలకంగా మారాయి. తాను వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తిని అయినందునే తనకు టికెట్ రాలేదంటూ పరోక్షంగా ఆయన తెలుగుదేశంపై విమర్శనాస్త్రాలు సంధించడం సభికులను, పరిశీలకులను ఉలికిపాటుకు గురిచేసింది. ఒకవైపు ట్రస్టు సేవలంటూ ఆయప సతీమణి ప్రచారం సాగిస్తుండగా, ప్రతిపక్షం బిస్సులకు అన్యాయం చేస్తోందంటూ పసుపులేటి కొత్త రాగం ఆలపించడం రానున్న రోజులలో కావలి రాజకీయాలను ఏ మలుపు తిప్పబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఇక పసుపులేటి సభా దృశ్యాలు, ప్రసంగం వీక్షిద్దాం. కలిసినడు గంటవే రమణక్క నినాదాలతో మన మన పసుపులేటి సుధాకర్ ఆయనకి ఎన్నో ఒడిదుడుకుల జీవితంలో ఎదుర్కొన్నప్పటికీ కూడా మిమ్మల్ని అందరినీ తట్టుకొని గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు ముద్ర వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుకున్నాము. చివరిగా ఒక మాట, వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కాలజ్ఞానంలో మన కావలి గురించి సువర్ణ అధ్యక్షురాలుగా ఒక వాక్యం రాసినారు. కావలి పట్టణం కనక పట్టణం అని. పసుపులేటి సుధాకర్ గారు కావలి నియోజకవర్గం సభకు నమస్కారం. ఇక్కడ ఇచ్చినటువంటి టిఎస్ఆర్ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు. పుష్పగుచ్చంతో పసుపులేటి గారిని సన్మానిస్తున్నటువంటి అభిమానులందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు మరి ఇప్పుడు తుమ్మలపేట పంచాయతీ తరఫు నుంచి ఓటు ముద్రతో ఆయనకు ఎన్నికలు వస్తుపోయి మీరు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రార్థన. సోదరులారా, ఓటు అంటే మాట కాదండి, 5 ఏళ్ల పూలబాట. 5 ఏళ్ల పూలబాటలో నడవాలంటే మన పసుపులేటి సుధాకర్ గారి నాయకత్వాన్ని మనందరూ బలపరచాలి. ఈ 5 ఏళ్లు మీరు పూలబాటలో నడిచారో, ముళ్ళబాటలో నడిచారో మీరే ఒకసారి పరిశీలించుకోండి. ఈ యొక్క పసుపులేటి సుధాకర్ గారి నాయకత్వంలో మనందరం సంసిద్ధం అయ్యాలి. సమయోచిత న్యాయం కోసం మనందరం కాలుతో నడుచుకుంటూ వచ్చారు. అన్నా మీరు కొంచెం వెనకలేండి, సార్. అందరికీ జై భీములు. బలహీన వర్గాల అభ్యర్థి, బలహీన వర్గాల నాయకుడు, విద్య, వైద్య,
ప్రమాదం శ్రీ పసుపులేటి సుధాకర్ అన్న గారికి మన సంపూర్ణ మద్దతు తెలపాలని ఎస్కే మన నియోజకవర్గంలో నా సొంత ఊరికి ఏదో చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ రాజకీయాల్లోకి రావడం జరిగింది. అయితే ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలిసింది 125 సంవత్సరాల నుంచి జ్యోతిరావు పూలే అంబేద్కర్ గారు కుల వ్యవస్థ గురించి చాలా విషయాల మీద పోరాటం చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ కుల వ్యవస్థ ఇంకా అలాగే కొనసాగుతూనే ఉంది. ఏమంటే నేను 2019లో రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. ఆ సార్వత్రిక ఎన్నికల్లో నేను కొత్తగా వచ్చినప్పటికీ ఈ నియోజకవర్గ ప్రజలు గణనీయమైన ఓటు బ్యాంకు నాకు ఇచ్చారు. అదే స్ఫూర్తితో నేను ఒక నినాదంతో వచ్చే రాజకీయాల్లోకి గెలిస్తే న్యాయం చేస్తా, ఓడితే సహాయం చేస్తాననే ఒక నినాదంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అయితే 2019లో ఓడిపోయినప్పటికీ న్యాయం చేయలేకపోయాను, సేవ మాత్రం చేస్తానే ఇప్పటి వరకు వస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు భగవంతుడు నాకు ఎంతో మంచి అవకాశం ఇచ్చాడు. 10 మందికి సహాయం చేసేటువంటి అవకాశం ఇచ్చాడని చెప్పి ఈ 5 ఏళ్ళు కూడా ఎంతో సర్వీస్ చేశాను. అయితే నేను ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని 2019 ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను ఒక జాతీయ పార్టీ బీజేపీ పార్టీలో చేరి మన భోగోలు పెట్టకుండా రైల్వే లోకల్ షెడ్ని మళ్ళీ ఒక 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని చెప్పే ఉద్దేశంతో ఆ పార్టీలో చేరి ఎంతో మందితో సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఒక సర్వే కూడా చేయించాను. అది కూడా జరుగుతూ ఉంది. కానీ ఇవన్నీ చేయాలంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా గెలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఒక ప్రధాన పార్టీ తోటి వాళ్ళకు 2-3 సార్లు ఫోన్ చేసి రమ్మని చెప్పి పిలిచారు. అయితే వెళ్ళిన తర్వాత నీకు ఖచ్చితంగా నువ్వు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నావు, నీకు టికెట్ ఇస్తాము, నువ్వు గెలుస్తావు, మంచి పనులు చేయొచ్చు ఇంకా అని చెప్పడం జరిగింది. అయితే సరే అని చెప్పని నేను మీకు తెలుసు ఒక 6 నెలల నుంచి చాలా కార్యక్రమాలు చేస్తా ఉన్నా నేను. అయినా ఇక్కడ తర్వాత కొన్ని కారణాల వల్ల నీకు టికెట్ ఇవ్వడం కుదరదని చెప్పని పార్టీ నాయకులు పెద్దలు చెప్పడం జరిగింది. ఏమైనా కారణం అంటే నువ్వు బీసీ కాబట్టి నీకు టికెట్ ఇవ్వడం కుదరదు, అలాగే నువ్వు ఎక్కడ ఐపీఎల్ పెట్టలేదు కాబట్టి నీకు టికెట్ ఇవ్వడం కుదరదు, నువ్వు ఎక్కడ లిక్కర్ స్కాములు చేయలేదు కాబట్టి నీకు టికెట్ ఇవ్వడం కుదరదు అని చెప్పని నాయకులు చెప్పారు. అంటే ప్రజలకు సేవ చేయాలంటే స్కాములు చేయాలా, ఐపీఎల్ పెట్టాలా, బీసీగా పుట్టడం తప్ప. ఈ నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 90% ఉన్నారు. బలహీన వర్గాలు చాలా మంది బలహీనగానే ఉండిపోయారు. కాబట్టి వారి కోసం పనిచేయడానికి వస్తే వాళ్ళ అభివృద్ధి కోసం ఒక సీట్ ఇవ్వండి అని అడిగితే ఈ పార్టీలు బీసీలు అంటే ఎందుకు పనికిరాని వాళ్ళు, ఒక జాతి మాత్రమే ఇక్కడ పెద్ద మనగాళ్ళు, వాళ్ళైతేనే గ్రామీణ తవ్వుతారు, వాళ్ళైతేనే మట్టమ్ముకుంటారు, వాళ్ళైతేనే ప్రజల్ని, ఎస్సీల్ని, ఎస్టీని, మైనార్టీని అందరినీ కొడతారు, కేసులు పెడతారు, భయభ్రాంతులు గురి చేస్తారు, వాళ్ళకి మాత్రం టికెట్ ఇస్తాము, మీ బీసీలకు టికెట్ ఇవ్వని చెప్పని ఈ పార్టీలు చెప్తా ఉన్నాయి. ఇదంతా న్యాయమేనా? ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీలో, ఎస్టీలో, మైనార్టీలో 90% ఉంటే ఇక్కడ పరిపాలన చేస్తా ఉంది. ఎందుకు అతి గెదిరైనటువంటి వాళ్ళు మన మీద పెత్తనం జలాయిస్తుంటే ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ఏళ్లుగా బానిసగా బతుకుతారని చెప్పని మీ అందరినీ అడుగుతా ఉన్నా. బానిస సంఖ్యలు చెప్పుకున్నావా లేదా? బానిసగా బతుకుతారా? ఇంకా మారాలి. మనం ఖచ్చితంగా మార్చి
బీసీలు అంటే ఈ రాష్ట్రం అంతా కూడా ఈ కావలి నియోజకవర్గాన్ని చూసి స్ఫూర్తిగా తీసుకొని బీసీలు అంటే మేము ఏదైనా సాధించగలుగుతామని చెప్పని ఒక ఇండిపెండెంట్ గా గెలిచి మనం మన ఆత్మగౌరవాన్ని కాపాడుకొని మన రాష్ట్రం అంతా మనం స్ఫూర్తిగా తీసుకొని ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీ టికెట్ ఇవ్వకపోతే మళ్ళీ మనం ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచేలాగా మనం ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకోవాలని చెప్పని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇంకా చాలా విషయాలు మనం చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే ట్రాఫిక్ ఆగిపోవడం మూలంగా లేట్ అయిపోయింది కాబట్టి మనం అందరం కలిసి బీసీలకి అంటే మనం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాం. అందరూ చాలా మంది ఎప్పుడా ఏం చెప్తారని చెప్పని ఎదురు చూస్తా ఉన్నారు. మనం బీసీ యొక్క నినాదం తీసుకొని బీసీలు అంటే బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బలహీన వర్గాలు నేను ఉండే కుల మతాలకి నేను ఎప్పుడు కూడా కుల మతాల గురించి ఆలోచించను. బలహీన వర్గాలు పైకి రావాలనే ఒక దాని మీదే నేను పనిచేస్తా ఉంటాను. బలహీన వర్గాల్లో అన్ని కులాల్లో ఉన్నారు, రెడ్లలో ఉన్నారు, కమ్మలలో ఉన్నారు, కాపుల్లో ఉన్నారు, బీసీల్లో ఉన్నారు, ఎస్సీలో ఉన్నారు, ఎస్సీలో ఉన్నారు. ప్రతి ఒక్క కులంలో బలహీన వర్గాలు ఉన్నాయి. బలహీన వర్గాల కోసం మనం పోరాటం చేసి బలహీనల్ని పైకి తీసుకురావాలని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా నేను ప్రతి ఒక్క కుటుంబాన్ని అంటే ఇక్కడ 140 కులాలు బీసీ కులాలు ఉన్నాయి. 140 కులాల్లో ఒక 10 కులాలు మాత్రమే అలా కూడా అక్కడ ఇక్కడ ఇచ్చి నేను బీసీలకు వేస్తున్నామని చెప్పని ఒక కుక్కకి బిస్కెట్ వేసినట్టు అక్కడ ఒక బిస్కెట్ అక్కడ ఒక బిస్కెట్ వేసి మీరు పరిపాలన చేస్తా ఉన్నారు. ఇక నుంచి అవన్నీ కుదరవు. సుధాకర్ అనేవాడు అల్లా తప్ప కాదు, చేసి చూపిస్తా అందరికి ఏంటనేది. రాష్ట్రం అంతా కూడా చూడాలి, ఇలా బీసీ అంటే ఇట్లా ఉండాలి, బీసీ అంటే ఇలా ఎదగాలి అనేదాన్ని నేను చేసి చూపిస్తానని చెప్పని తెలియజేస్తా ఉన్నా. చివరిగా మీ అందరికీ ఒక విషయం చెప్తాను. మీ అందరికీ బీసీలు అంటే ప్రతి ఒక్క కులానికి 140 కులాలకి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఆ కులాల చరిత్ర చెప్పుకుంటూ వెళ్ళాలంటే మనకి 1 సంవత్సరం టైం పడుతుంది. ఎందుకంటే బీసీ కులాలు అంతా గొప్ప పనులు చేసి చరిత్ర సృష్టించినటువంటి వాళ్ళు. ఎస్సీ ఎస్టీల్లో కూడా మన ఎరుకల కులానికి తీసుకుంటే ఆయన బోయి కులాలను తీసుకుంటే, అలాగే వేద కులాలను తీసుకునే గౌడ కులాలను తీసుకుంటే గౌడ కులం అంటే అది ఒక పెద్ద చరిత్ర. గౌడ కులాలకి బ్రాహ్మణుల నుంచి వాళ్ళు ఒక భాగంగా విడిపోయి కౌటిల్యుడు అని చెప్పి ఒక రాజ్యాన్ని నిర్మాణం చేసి మన బెంగళూరు రాష్ట్రాన్ని మొత్తాన్ని రాజుగా పరిపాలన చేసినటువంటి గొప్ప వ్యక్తులు గౌడ కులం. యాదవ కులం అయితే మీకు తెలిసిందే, మహాభారతంలో శ్రీకృష్ణుడు యాదవుడు. అలాగే కులాల గురించి చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్క కులం క్షత్రియులే రాజ్యాన్ని పరిపాలన చేసిన వాళ్ళే. కాలక్రమంలో ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు లేక మనం వెనకబడిపోయి ఈ విధంగా దేవి అని అడుక్కునే పరిస్థితి బీసీలకి ఈ రాజకీయ నాయకులు తీసుకొని వచ్చారు. మనం దేవి అని అడుక్కునేది లేదు, లాక్ అవ్వాలి. గురించి ఏం చేయాలి? లాక్ అవ్వాలి. నేను అదే చెప్పా. ఈ పార్టీలు కొన్ని పార్టీలు సార్ మీరు చాలా సున్నితంగా మాట్లాడండి, ఆ పార్టీ టికెట్ పిలిచిస్తుందని నా యొక్క వ్యక్తిత్వాన్ని నా బలాన్ని చూసి టికెట్ ఇవ్వాలి. ఎవరు? నా జాతి ఇక్కడ ఓటేస్తే గెలుస్తాను. నేను పార్టీ టికెట్ ఇస్తే గెలవను. ఎవరైతే నా జాతి ఓటేస్తే గెలుస్తాం. కాబట్టి మనమందరం ఐకమత్యంగా ఉండి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో మన గెలుపుకి ప్రయత్నం చేసి గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మీ అందరికీ. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి అందరూ కూడా ఏ రాజకీయ అనుభవం లేకున్నప్పటికీ వీళ్ళందరూ స్వామి వివేకానంద ఒక మాట చెప్తాడు, ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి వారి చరిత్ర ఈ ప్రపంచ చరిత్ర అని. వీరంతా ఆత్మవిశ్వాసంతో ఈ నియోజకవర్గాన్ని చరిత్ర సృష్టించినటువంటి గొప్ప వ్యక్తులు వీళ్ళంతా కూడా. ఏమంటే ఇట్లా పిలుపునిస్తే అందరినీ ఇక్కడ వేల సంఖ్యలో ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ ఈ మీటింగ్ ని సక్సెస్ చేసినటువంటి గొప్ప వ్యక్తులు. ఖచ్చితంగా మనమంతా కలిసి మనం ఆత్మగౌరవం కాపాడుకోవడానికి మనం పనిచేయాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఇంకా మనం స్ఫూర్తిదాయకంగా పనిచేయాల్సిన అవసరం ఉంది.
చాలా సమయం అయిపోయింది. సుదీర ప్రాంతాలకి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మీరందరూ ఇంత దూరం నుంచి ఒక పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.